ఏపీ విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1, M2 ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ దగ్గర లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీలో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. B1 బోగీలో ఒకరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. రైలు అనకాపల్లికి 4 గంటల ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నర్సింగపల్లి దగ్గర B1 ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హడావిడిగా అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు కాశారు. ప్రమాదంతో విశాఖ, విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలిపివేశారు. అర్ధరాత్రి 3:30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై స్పందించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. అధికారులతో ఫోన్లో మాట్లాడి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.